న్యూస్ 8 న్యూస్ కి స్వాగతం. ఆల్ అమీన్ చారిటబుల్ ట్రస్ట్ రషీద్ అహ్మద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం బాతురు గుత్తి రోడ్డులో రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. దాదాపు 1000 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఉదయం నమాజ్ పఠనంతో కార్యక్రమం ప్రారంభించారు. ఆల్ అమీన్ చారిటబుల్ ట్రస్ట్ రషీద్ అహ్మద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతి కోసం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక దువా నిర్వహించారు. ట్రస్ట్ ప్రతినిధులు ముర్షిదా బేగం, అదాం బాబా పేద ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రతినిధి ముర్షిదా బేగం మాట్లాడుతూ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని అన్నారు. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని అన్నారు. శాంతి సామరస్యం సోదర భావానికి ఇఫ్తార్ సహరి విందులు ప్రతీక అని ఆమె అన్నారు. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ట్రస్ట్ అల్ ఆమీన్ ట్రస్ట్ మరియు రషీద్ అహ్మద్ మెమరబుల్ ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పేదవాడు కూడా రంజాన్ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆనవాయితీ అంటే మా మామగారి కాలం నుండి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు నా భర్త అయిన రషీద్ అహ్మద్ గారైనా మా అన్న నిసార్ అహ్మద్ వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేయాలని మేము ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యుల ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అల్ ఆమీన్ ట్రస్ట్ మరియు రషీద్ మెమరబుల్ ట్రస్ట్ ద్వారా ఫీజు విద్యార్థుల ఫీజులు అయితేనేమి, మెడికల్ సహాయం అయితేనేమి, చీరల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి, ఇలాంటి రేషన్ కార్యక్రమాలు అయితేనేమి మనము ప్రతిదీ కూడా వాళ్ళు రషీద్ అన్న ప్రేమ అభిమానులతో ఎవరు వచ్చి పలికినా కూడా వాళ్ళకి మేము ఈ సహాయం చేస్తాము. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్పడం ఏమంటే మనము ఏడాది కాలంలో సంపాదించిన కాస్త సంపద అయినా కూడా పేదవాళ్ళకి పంచిపెట్టడమే ఈ రంజాన్ మాసం ప్రత్యేకమైన ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలా అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. రంజాన్ మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖురాన్ నాజిల్ అయ్యింది. ఇస్లాంలో 5 మూల స్తంభాలు ఉన్నాయి. 5 పిల్లర్స్ అంటే ఈమాన్ లానా, నమాజ్ పढ़ना, రోజా రఖనా, మల్కి జకాత్ దేనా, హజ్ కర్నా. 4వదే జకాత్. జకాత్ అంటే శుద్ధి. రంజాన్ మాసంలో జకాత్ అంటే చాలా ముఖ్యమైనది. రంజాన్ అంటే ఉపవాసాలు ఒకటే కాదు, నమాజ్ చేయడం ఒకటే కాదు, ముఖ్యంగా ధనం పేదవాళ్ళకి పంచాల్సినది జకాత్ అనేది. జకాత్ అనేది ప్రతి ఒక్క ముస్లిం సంపాదించే సంవత్సరం ఆదాయంలో డబ్బులు తీసుకొని 2.5% డబ్బులు పేదవాళ్ళకి, ఉపయోగం ఉన్న వాళ్ళకి మరియు అల్లా రాహ పైన ఇయ్యాల. అల్ అమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 27 సంవత్సరాల నుండి మా స్వర్గస్థులైన పెద్దనాన్న గారు నిసార్ రషీద్ అహ్మద్ గారు ఇద్దరు 1000 నుండి 1500 వరకు రంజాన్ తోఫా ఇచ్చేవారు. వాళ్ళు లేని లోటు ఈరోజు మా పిన్ని, మా బాబాయి, మా అన్న, మా తమ్ముడు వాళ్ళందరూ ఈ రంజాన్ తోఫాని ఇస్తున్నారు. ఇలాంటి తోఫా ప్రతి సంవత్సరం మరి ఎన్నో ఇవ్వాలని, పేద ప్రజల ఆశీస్సులు మా ఫ్యామిలీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ రంజాన్లో కూడా అల్ అమీన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు రషీద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ సంవత్సరం కూడా పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 1000 రేషన్ కిట్లు రషీద్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ రాను రోజుల్లో కూడా ఇలాగే ప్రతి రంజాన్ కూడా ఈ కౌంట్ని పెరిగించుకుంటూ 1000 కాస్త 5000, 10,000 మందికి కూడా ముందు రాబోయే రోజుల్లో ఇవన్నీ పంపిణీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు అదేవిధంగా మా ముస్లిం వ్యక్తులకు, ప్రజలకు, కుటుంబాలకు ఒకటే చెప్తున్నాం, ఈ రంజాన్ నెలలో కాస్త రోజులు మిగిలి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ముస్లింలు ఏకపత్యంగా ఉంటూ మా వేరే పేద కుటుంబాలకు, ముస్లింలు ఉన్న పేద కుటుంబాలకు కూడా వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి ఏదైనా లేని లోటుని తీర్చుకుంటూ వాళ్ళకి ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు, వేరే దాంట్లో కావచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించి వాళ్ళ ఏ అవసరాలని తీర్చాలని చెప్పి నేను అడగటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలా ముస్లింలంతా ఐకమత్యంగా ఉంటూ ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.